పెద్దలందరి సమక్షంలో మనందరి తరఫున కూడా ఆ కుటుంబానికి శాంతి తెలియజేస్తూ మరి ఆయన ఇప్పుడు కుటుంబ పరిస్థితులు చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మన సోదరులు మాదిరిగా ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా ఒక పార్టీని పట్టుకుని చాలా సిన్సియర్గా ఒక ఉన్నత స్థాయికి ఆ పార్టీలో మంచి పదవిని పొందగలిగారు. దానికి మనం మెచ్చుకోవాలి. ఇది ఒక స్ఫూర్తిగా కూడా తీసుకోవాలి భావి నాయకత్వం. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగపోతే ఒక రోజు బాగోకపోతేనే రెండో రోజు మనం పార్టీలో తిరగలేము, దండోరాలో కూడా తిరగలేము. ఏదో ఊపు వచ్చినప్పుడు మాత్రం ఏదైనా అవసరమైనప్పుడు తిరుగుతాం. కానీ అలాంటిది నా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీలో మరి మండల స్థాయి నుంచి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక ఇన్ఛార్జిగా జోనల్ ఇన్ఛార్జిగా అది జాతీయ పార్టీ. అది చాలా పెద్ద పార్టీ. ఇప్పుడు రాష్ట్రాన్ని దాదాపు 10 సంవత్సరాలు దేశాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఇంకో 5 సంవత్సరాలు పరిపాలించడం కూడా ప్రధానమంత్రిగా ఎన్నికైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే మరి కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి ఇది కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక జాతీయ పార్టీ కానీ ఒక రాష్ట్ర పార్టీ కానీ టికెట్ ఇచ్చి పోటీ పూర్తి చేసి ఎన్నికలన్నీ జరిగేంత వరకు కూడా టికెట్ ఇచ్చిన మాది ఇచ్చిన దాఖలాలు లేనప్పటికీ ఈ జాతీయ పార్టీ తరఫు నుంచి సందర్భం ఏదైనా 2 సార్లు ఆయన బీఫారం పొంది పోటీ చేసి కొల్లి సూర్యరావు బీజేపీ అభ్యర్థి పి గన్నవరం అని చెప్పి ప్రతిరోజు మిగిలిన అభ్యర్థులతో పాటు ఆయన పేరు కూడా పేపర్లో రావడం మన ఒక మాదిగ జాతికి ఒక గుర్తింపుగానే ఉండేది. ఆ రకంగా కూడా ఆయన గుర్తింపు తీసుకురావాలి. తర్వాత ఇప్పుడు మన కోనసీమ